నెల్లూరు రాంజీనగర్ ఆఫీసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఎంతో సందడిగా సాగాయి. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపీ నేతలతో కలిసి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి 16 కేజీల భారీ కేకును కట్ చేసి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారంటే అది ఒక చరిత్ర అని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి మీద ప్రజలకు ఉన్న నమ్మకమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రోజు జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణను చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్రెడ్డి మీద ఉన్న నమ్మకం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రజలకు మంచి చేశాము అనే భావన కలిగేలా ఒక్క మంచి పథకం కూడా తీసుకురాలేదన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలి అంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరాలకు అడుగు పెడతా ఉన్నాం. అందరికీ తెలుసు, ఒక ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయ్యి సుమారుగా ఈ 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజుకి కూడా చెక్కు చెదరని కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలు కానీ ఈరోజు ఉన్నారంటే అది ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా మొదటి 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ పార్టీ ఈ రోజుకి కూడా జనాదరణ పొందడం కానీ, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగు పెడితే కొన్ని వేల మంది ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఏదో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, వాటిలో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 104, 108 కావచ్చు, రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు తీసుకురావడం కావచ్చు, అలానే సెస్సులు ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రోజుని కూడా భారతదేశంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి అని చెప్పినటువంటి పరిపాలన అందించినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిది. అయితే దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 సంవత్సరాల పరిపాలనలో 15 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆ 3 సంవత్సరాల కాలంలోనే ఎవ్వరూ మర్చిపోలేనటువంటి రీతిలో అటు ఎడ్యుకేషన్కి కానీ, హెల్త్కి కానీ, అగ్రికల్చర్కి కానీ, మహిళలకు కానీ సంక్షేమం పరంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే నాడు నేడు కానీ, అలానే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎంత చదువుకున్నా కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, స్కూల్స్ని అద్భుతంగా తయారు చేయడం కానీ, పిల్లలకి చక్కగా ఫుడ్ పెట్టడం కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్, వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా, అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ రెనోవేట్ చేయడం కానీ అద్భుతమైనటువంటి వ్యవస్థలను తయారు చేసినటువంటిది. అలానే వ్యవసాయానికి వచ్చినప్పటికీ ఆర్బీకే వ్యవస్థను తీసుకురావడం కానీ, సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కానీ, అలానే అనేకమైనటువంటి జలయజ్ఞంలో మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ, అలానే వృద్ధులకు సంబంధించి సుమారుగా 66 లక్షల మందికి, అంతకుముందు 30 లక్షల మందికి ఇస్తుంటే 66 లక్షల మంది వృద్ధులను గుర్తించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినాం.
ఇలా అనేకమైనటువంటి రీఫార్మ్స్ కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తనకంటూ ఒక మంచి పథకం కానీ ఫలానా వర్గం వాళ్ళకి మంచి చేసినాడనే అభిప్రాయాన్ని కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక్క స్కీమ్ కానీ ఒక్క పథకం కూడా ఈరోజు ప్రజలకు కనిపించే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు కూడా చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు కానీ గుర్తుపెట్టుకునేటువంటి భారతదేశం ఫాలో అయ్యేటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల కష్టాలను చూసినాం, మరో 3 సంవత్సరాలు కూడా కష్టాలను చూడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి జరగాలంటే తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు ప్రతి ప్రజలు కూడా ప్రజల్లో ప్రతి గుండె కూడా అదేవిధంగా కోరుకుంటా ఉంది. కార్యకర్తలు నాయకులు అయితే తపన పడతా ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తామన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. తప్పకుండా కూడా అందరికీ ఒక భరోసాని ఇస్తా ఉన్నాం. పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం తగిన సమాధానం చెప్పడంతో పాటు ఎత్తినటువంటి జెండాని దించకుండా 2029, 2028లోనో 2027లోనో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క నాయకుడి ఆశ కూడా అదే. తప్పకుండా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా మరొకసారి ఈ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రజలకు మంచి జరిగే రోజు తొందరలో వస్తుందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా తరఫున అందరం కూడా ఆకాంక్షిస్తాం. నమస్కారం. ఈరోజు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మనం కార్యకర్తలు అయితే మనల్ని ఈ నాయకులు మనం ఎట్లా కాపాడాలనుకొని కోరుకుంటున్నామో అదేవిధంగా మనం మన నాయకులు చంద్రశేఖర రెడ్డి గారిని కూడా కాపాడుకుంటూ వచ్చే ఎలక్షన్లో ఆయన పూర్తి సహకారం చేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చేయాలని, అదేవిధంగా ఎప్పుడు మనం ఆయన తోడుగా ఉండి అన్ని విధాల సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఈరోజు 16 సంవత్సరాలు అడుగుపెట్టున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా కూటమి పాలన ఎంత అరాచకాలు ఏం చేస్తున్నారు. దానికి తట్టుకొని మన నెల్లూరు సిటీలో ఇంత పెద్ద భారీగా జన సమీకరణతో ఈరోజు పార్టీ కార్యకర్తలు, నాయకులు కానీ ఇంతమంది వచ్చి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇలాంటి ఇంకా పార్టీకి రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా, అలాగే మన చంద్రశేఖర రెడ్డి గారిని మన నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా చేసుకుని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికులాగా పనిచేసి మనం ఈరోజు రాష్ట్రంలోనే చాలా ముందున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల మనం మొన్న ఓడిపోయినా కానీ ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే వెంకనే ఉంటారు. కాబట్టి మొన్న మనం 40% ఓట్లు మనం సంపాదించుకోగలిగాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా జగనన్నకి తోడుగా ఉంటూ, అలాగే మన నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ వెంటుండి మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయేదానికి మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులా పనిచేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం సేవ్ చేసుకోవాలా. అలాగే మన చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకొని మనం మన చంద్రశేఖర్ రెడ్డిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ప్రతి ఒక్క ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టు
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.